మీ పంతం, పట్టుదల, కోపం మావయ్య నుంచే వచ్చాయని. ఎంతైనా నేను ఆయన కొడుకును కదా. కానీ ఆ 2 పోలికలు మాత్రం లేవు. ఏంటవి? వదిలేయండి, ఉడుక్కుంటారు. ఏం పర్లేదు, చెప్పు. నేను చెప్పను. చెప్పవా? చెప్పవా? చెప్పు చెప్పు. అయ్యో అయ్యో, చెప్తాలేదు. చెప్తా. ఒకటి మీకు బాగా ఇష్టమైంది. మందా? అవును. ఇంకోటి మీకు నోటి పాప అర్థమైంది. ఉడుక్కుంటారని ముందే చెప్పాను కదా. నన్ను నువ్వు అంత మాట అంటావా? నేనే కాదు, ఊరంతా అంటారు. ఎవరు వాళ్ళు అనేది? వాళ్ళ నాలికి చీరేస్తా. దీన్నే అంటారు. నీకు నేనంటేనే భయం పోయింది పొలగంప. మీకు అసలు ఎవరన్నా భయం లేదు. ముళ్ళక్కం. దీన్ని వృష్టికి రాసి అనుకుంటా, తేలుకుట్టినట్టు కుట్టిపోయింది. నాన్న ఇక్కడే ఉన్నా. నాన్న, అమ్మ ఎక్కడుందన్నా? ఎవరు? అమ్మ. మా అమ్మ ఊర్లో ఉంది. మా అమ్మ నాన్న గోదాట్లో కొట్టుకుపోయింది. వెళ్ళి దూకేసిందా? ఏమైంది నాన్న? నన్ను అడుగుతావేంటి? ఎక్కడుందో ఏం చేస్తుందో అందరికన్నా నీకే బాగా తెలుసు. తోడు దొంగలు కదా. నేనిప్పుడు ఏమన్నా నాన్న? రేయ్, అమాయకంగా మాట్లాడకు. ఏమన్నానని కాదురా, ఏం చేశాను అని అడుగు. ఈ ఇంట్లో ప్రతి గోడ నీ చరిత్ర చెప్తుంది. మనోజ్, మావయ్య అత్తయ్యతో మాట్లాడడం లేదుగా, నువ్వు వెళ్ళి అత్తయ్యని తీసుకురా. రేయ్, నువ్వాగు. ఇప్పుడది ఇక్కడికి ఎందుకమ్మా? కొంచెం మాట్లాడే పనుంది మావయ్య. సరే అయితే మీరు మాట్లాడుకోండి, నేను వెళ్తాను. ఆగండి మావయ్య, ప్లీజ్ కూర్చోండి. నువ్వు వెళ్ళు మనోజ్. మీనా, బాలు ఇంట్లో ఉన్నాడా? ఉన్నారు. ఎందుకు? పనుంది, పిలుస్తావా? యాండి యాండి. రవి, శృతి ఎక్కడున్నారు? ఇంకా రాలేదు. ఏమా, మీ అత్తని నన్ను కలిపే ప్రయత్నం ఏదైనా చేస్తున్నారా? అలాంటిది ఏదైనా ఉంటే చెప్పు. నేను జరగని విషయాల గురించి మాట్లాడను. అదేం లేదు మావయ్య. ఏంటి మీనా? రోహిణి పిలవమంది. ఏంటంటే చెప్పవేంట్రా? అమ్మా, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నీ మీద ఈగ వాళ్ళనివ్వనమ్మా. ఈగలెందుకు వాళ్తాయిరా? అమ్మ బెల్లమా? అమ్మా, అమ్మ మీద చిన్న మాట కూడా పడనివ్వను అంటున్నాను. అసలు అమ్మ మాట పడేదే నీ వల్ల కదరా, నగలు మింగినోడా. నోటుకొచ్చినట్టు మాట్లాడుకు బాలు. ఈ ఇంట్లో మనోజ్ ఒక్కడే తప్పు చేయలేదు. అవును పార్లరమ్మా, నువ్వు కూడా తప్పు చేసావు కదా, మర్చిపోయాను. అసలు నేనంత పెద్ద తప్పేం చేశాను? ఏం చేసావా? తప్పే చేసావు. 40 లక్షలు మింగేసావు. ఇంకా ఆపు బాలు. అత్తయ్య, మీరిలా వచ్చి కూర్చోండి. ఎవరు పడితే వాళ్ళు నా ఎదురుగా కూర్చోవడానికి వీల్లేదు. నించోమానండి. ఎందుకు పిలిచావో తొందరగా చెప్పమ్మా. ఈ దుష్టగ్రహాల మొహాలు చూడలేకపోతున్నాను. మావయ్య, మనోజ్ మీనా నగలమ్ముకున్నాడని బాలు ప్రతిక్షణం అవమానిస్తున్నాడు కదా, అందుకే డబ్బులు తీసుకొచ్చాను. చూసుకోరా, మాట అంటే మాటే. ఏరా, నువ్వు తెచ్చావా పార్లరమ్మ తెచ్చిందే? రోణియే తెచ్చింది. మరి నువ్వు బిల్డప్ ఇస్తావేంట్రా బెత్తిరోడా? అబే, అసలు ఇంత డబ్బు నువ్వెక్కడి నుంచి తెచ్చావమ్మా? అమ్మో, అమ్మ నగలు మింగేశాడు, పార్లరమ్మ నగలు మింగేశాడు. వెళ్ళి చూసుకోండి ముందు. ఇది మా నాన్న నాకు పంపించారత్తయ్య. మీ నాన్న జైల్లో ఉన్నాడు కదమ్మా. జైల్లో కూడా బ్యాంక్ ఉంటుందేమో. మా మావగారు మలేషియా మావయ్యతో పంపించారు. ఏదో చేశారు. మనకెందుకు, వదిలేయండి. మీ నాన్నని డబ్బులు అడిగావా? అంటే ఈ నగల విషయం, ఈ గొడవలన్నీ మీ నాన్నతో చెప్పేశావా? లేదత్తయ్య, మన కుటుంబ విషయాలు, ఇక్కడ జరిగే రచ్చ అక్కడెందుకు చెప్తాను? అవును, ఆయన ఏకంగా జైల్లోనే కూర్చొని చెప్పకూడదు అంటున్నాడు. అంతకన్నా దారుణాలు ఇక్కడేం జరిగాయి? ఇంకా చూస్తావేంటి? తీసుకో, ఈ డబ్బు కోసమే కదా నన్నందరూ అన్ని వైపులా కొట్టారు. ఇంకా కొన్ని ప్లేసులు వదిలేశాన్రా. మనోజ్, ముందు డబ్బులివ్వు. నాకిస్తావేంటి? దొంగతనం చేసింది నా దగ్గర. ఎవరి నగలు తీసావో వాళ్ళకే ఈ డబ్బు ఇవ్వు. నా వైపు చూస్తావేంట్రా? పెళ్ళాం నగలు మింగేశావని దుమ్మెత్తి పోసాడు కదా, వాడి చేతికే ఇవ్వు. ఇదిగో, పొద్దున్నే మాటిచ్చాం, సాయంత్రం డబ్బులు ఇస్తున్నాం. వద్దు. ఎందుకొద్దురా? నాకొద్దు నాన్న. ఎందుకొద్దు? వాళ్ళు మాకివ్వాల్సింది 4 లక్షలు, ఇవి 2 లక్షలే. ఇందులో సగం కూడా మింగేశారు. ఏంటమ్మా, నిజమేనా? మొత్తం 4 లక్షలు కదమ్మా. ఇప్పటికిది తీసుకోమని చెప్పండి మావయ్య, తొందరలోనే మిగతా డబ్బులిచ్చేస్తాం. ఆ ముక్క ముందు చెప్పాలి కదా పార్లరమ్మా. డబ్బు నా చేతిలో పెట్టాక, నేనెళ్ళి దాచిపెట్టాక, తర్వాత ఎప్పుడో లెక్కలేసుకొని చూసుకున్నాక తక్కువ వచ్చిందన్నప్పుడు మేము 4 లక్షలు ఇచ్చామని చెప్పడానికే కదా నేను అడిగేదాకా చెప్పలేదు. నువ్వు ఈ తల్లి కొడుకులతో కలిసిపోయావా పార్లరమ్మా? లేదు బాలు, నేను చెప్పాలనుకున్నాను.
ఇవి 2 లక్షలే. మొత్తం ఒకేసారి ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు కాదని మా నాన్న ముందు ఇంతే డబ్బులిచ్చారు. నానా, నా షోరూంలో పోయిన ఫర్నిచర్ ఇంకా రికవర్ కాలేదు నాన్నా. నాకు చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ఇది తీసుకోమని చెప్పు నాన్నా. సిగ్గులేదేంట్రా? నువ్వు చేసిన తప్పు వల్ల రోహిణి అక్కడా ఇక్కడా తిరిగి తెచ్చివ్వాల్సి వస్తోంది. అయినా అది తీసుకోవాలో వద్దో నిర్ణయించుకోవాల్సింది వాణ్ణి అడుగు. నానా, నీ 40 లక్షలు ఇంతవరకు ఇవ్వలేదు. మనం ఏం చేయగలిగాం? ఇప్పుడు ఇందులో 2 లక్షలు తక్కువ ఇస్తున్నాడు. అవి ఇవ్వకపోతే ఏం చేస్తాం? మాట మీద నిలబడతాను. పీట మీద నిలబడవా? ఆ మొహం చూడరా. నువ్వు మాట మీద నిలబడతావా? బాలు, నీకు నా మాట మీద నమ్మకం ఉందా? నేను నీ డబ్బులు తీసుకోవాలని అనుకోవట్లేదు పార్లరమ్మ. నిజానికి ఇది మా అన్నదమ్ముల సమస్య. మేము తేల్చుకుంటాం. మనోజ్ వేరు, నేను వేరు కాదు కదా బాలు. తీసుకో. రోహిణి చెప్తోంది కదా, ఇంకేమీ మాట్లాడకుండా తీసుకోండి. ఇటెవరా? మిగతా 2 లక్షలు మాకు తొందరలోనే కావాలి. ఇస్తాం, కానీ మాటి మాటికి మనోజ్ని అవమానించకూడదు. దానికి నేను గ్యారంటీ ఇవ్వలేను. మళ్ళీ వీడేదన్నా చేస్తే ఎవరూ రక్షించలేరు. డబ్బులు చేతిలో పడ్డాయి కదా, వాగకుండా ఊరుకో. అవును, సగం డబ్బులే చేతిలో పడ్డాయి. రోహిణి పూలమ్ముకునే ఇంటి నుంచి రాలేదు. తను తలుచుకుంటే ఎంతైనా తేగలదు. ఈ పనికిమాలిన మాటలు మాట్లాడొద్దని చెప్పరా. విన్నావుగా? అమ్మా రోహిణి, మనోజ్ చేసిన తప్పులకు, వాళ్ళమ్మ చేసిన తప్పులకు నువ్వు బాధ్యత తీసుకుని డబ్బులు తిరిగిస్తున్నావు. ఇలా ఇస్తూ పోతే వాళ్ళకిది ఆనవాయితీగా మారుతుంది. క్షమించడానికి కూడా ఓ హద్దుంటుందమ్మా. ఇలాంటి పనులు మళ్ళీ చేయొద్దని ఆ ఇద్దరికీ ఖచ్చితంగా చెప్పు. అలాగే నాన్నా. హెచ్చి, సిగ్గు లేకుండా నాతో మాట్లాడుతున్నారు. ఈ మొహాలు చూడాలంటేనే చిరాగ్గా ఉంది. చిచి. మీనా, ఈ డబ్బులు తీసుకెళ్లి బీరువాలో లాకర్లో భద్రంగా పెట్టి తాళం వేసిరా. అప్పుడప్పుడు దాని మీద ఒక కన్నేసి ఉంచు, లేదంటే మింగేస్తారు. ఏంటమ్మా రోహిణి, అడిగిన దానివి ఆ 4 లక్షలు అడిగుంటే సరిపోయేది కదా. వీళ్లతో అడ్డమైన మాటలు పడాల్సొస్తోంది. బ్యాంక్ అకౌంట్ సీల్ చేశారు కదత్తయ్య, అందుకే పూర్తిగా ఇవ్వలేకపోయారు. సర్లే, ఏం చేస్తాం? పూర్తిగా తిరిగిచ్చేదాకా వాడి నస తట్టుకోవాల్సిందే. అనవసరంగా మనం దాచుకున్న డబ్బుల్లో నుంచి 2 లక్షలు పోయాయి. నోర్మయ్, ఇదంతా నగలు దొంగతనం చేసే ముందు ఆలోచించాలి. అసలు నీకు ప్రాబ్లం వచ్చినప్పుడే ఈ డబ్బులు వాడేసుకుంటే నా పరువు నీ పరువు దక్కేది. నీ వల్ల అత్తయ్యతో మావయ్య మాట్లాడడమే మానేశారు. ఇంకోసారి ఇలా చేశావంటే బాలు కాదు, నేనే నిన్ను నిలబెట్టి అమ్మేస్తాను. ఏంటో, మాటల కన్నా మూటలే ముఖ్యమని ఈ వేరే జనాలు ఎప్పుడు తెలుసుకుంటారో. మీనా, ఇంకా పని కాలేదా? లేదు. పాలు కావాలా? వద్దు. పళ్ళు కావాలా? ఆకలి లేదు. దిండు కావాలా? దాని మీద పెట్టుకుని పడుకోవడానికి నీ తల కూడా కావాలి. పద పడుకుందామని సూటిగా చెప్పొచ్చు కదా. పొద్దున్నే లేవాలి. ట్రిప్ ఉందా? కాదు, మరి నాతో పాటు నువ్వు లేవాలి. నేను లేచాకే ఊరు పళ్ళుతో అవుతుంది, మీకు తెలీదా? నువ్వు లేచి పనులన్నీ చకచకా చేయాలి. ఎందుకు చేయాలి? మనం బయటికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? గాడిద పళ్ళు తోమాలి. ఆ లేకపోతే ఏంటి? నన్ను పూర్తిగా చెప్పనిస్తే కదా. మీరు పూర్తిగా చెప్తేనే కదా. సరే, ఇప్పుడు గ్యాప్ ఇవ్వు, చెప్తాను. చెప్పండి. ఆ నగలు మింగినోడు 2 లక్షలు కక్కాడు కదా, ఆ 2 లక్షలతో మనం బంగారం కొనుక్కోడానికి వెళ్ళాలి. నగలా? అవును, నీ నగలమ్మిన డబ్బే కదా అది. అది ఇంట్లో పెడితే లక్షలు చూడగానే మనోజ్ గారు మింగేస్తాడు. పార్లర్ అమ్మకి పౌరుషం ఎక్కువ, వాడికి రోషం తక్కువ. నాకు నగలొద్దు. ఎందుకొద్దు? నేను నగలొద్దనే అత్తయ్యకి తీసిచ్చాను. మీరు కొన్నప్పుడే నేను వేసుకుంటాను అని చెప్పాను. కాబట్టి ఆ నగల తాలూకా డబ్బులు నాకొద్దు. ఇంకా నువ్వేంటి ఆ శబదాన్ని మర్చిపోలేదా? మీరు కొనలేకపోతే పర్వాలేదు, నేనిప్పుడేమీ బంగారం కావాలని కోరుకోవడం లేదు. అంటే ఆ డబ్బుతో మనం రూమ్ కడదామంటావా? రూమ్ కట్టడానికి పునాది వేద్దాం. పైన పునాది ఎలా వేస్తాం? పునాది అంటే రాళ్లు కాదు. 4 రాళ్లు సంపాదించుకోవటానికి ఇంకొక కారు సెకండ్ హ్యాండ్లో కొందాం. కారా? అవును, మీకింతకు ముందు కూడా చెప్పాను. 2 కార్లుంటే ఒక కారు మీరు నడుపుతారు, 2వ కారు అద్దెకిస్తారు. ఈ 2 కార్ల మీద వచ్చిన సంపాదనతో చిట్టి వేసి గది కడదాం. అవును, కానీ 2 కార్లు నేను కొంటే మనోజ్ గాడి 2 కళ్ళు బగ్గుమంటాయేమో. ఏమంటే మనకెందుకు? ఎవరి గురించో మనకు అనవసరం. ఇందులో నుంచి రూపాయి కూడా మనం వాడకూడదు. నిజమే. ఇంకో కారు కొంటే మా అమ్మ ఏడ్చినా మా నాన్న కూడా సంతోషపడతారు. వాళ్ళిద్దరు కూడా సంతోషంగా ఉండాలి. అలా ఉండాలంటే మీరే వాళ్ళని కలపాలి. మనం వెళ్ళి మావయ్య గారిని ఒప్పిద్దాం. పదండి. ఈ అర్ధరాత్రి గెట్అవుట్ అంటే ఎక్కడికి పోవాలి? మిమ్మల్ని నన్ను అంత మాట ఎవరు అనర్లేండి. పదండి. నానా, ఇక్కడ పడుకుంటున్నావేంటి? తినేశాను కదా, తర్వాత ఇంకా పనే ఉంటుంది. నిద్ర వస్తోంది, అందుకే పడుకుంటున్నాను. నువ్వు పడుకోవడానికి ఇంకా మేడపైకి వెళ్లేదా? వెళ్దామని ఇటు వచ్చానన్నా. నిన్ను చూసి ఆగాను.
నువ్వు వెళ్ళి మీ రూమ్లో పడుకోవచ్చు కదా. నేనెక్కడ పడుకున్నా నాకు బాగానే నిద్ర పడుతుంది. నీకు తెలుసు కదా, మంచం మీదే పడుకోవాలని నేనెప్పుడూ అనుకోను. అలా కాదు నాన్న, గదిలో అయితే కాస్త బాగా నిద్రపడుతుంది, మంచం మీద అయితే నీకు కాస్త బాగుంటుంది. అదే ఇక్కడైతే నేల మీద పడుకోవాలి. తెల్లారాక ఒళ్ళు నొప్పులు వస్తాయి. గుమ్మంలోంచి వచ్చే దుమ్మంతా వచ్చి హాల్లోనే పడుతుంది. అసలే చలికాలం, ఇబ్బందిగా ఉంటుంది నాన్న. రేయ్, నేనేమీ డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుట్టలేదురా. గదిలోనే పడుకోవాలి, అక్కడైతేనే నాకు హాయిగా నిద్ర పడుతుంది. అలాంటి ఆలోచన నాకేమీ లేదు. అయ్యుండొచ్చు నాన్న, అయినా కూడా ఇప్పుడు గది ఉంది కదా, నువ్వొక్కడు ఇక్కడ పడుకోవడం ఎందుకు? నాకిక్కడే పడుకోవాలనిపిస్తుందిరా. ఎందుకు నన్ను ఇబ్బంది పెడతావు? మీరు వెళ్ళి పడుకోండి. అమ్మా, బాలుని తీసుకెళ్ళు. నానా, నువ్వు చిన్నపిల్లవాళ్ళ మాట్లాడుతున్నావు. నువ్వు గదిలోకి ఎందుకు వెళ్ళాలంటున్నావో నాకు తెలుసు. ఏదైనా ఉంటే రేపు పొద్దున మాట్లాడుకుందాం. ఇప్పుడు నువ్వేది మనసులో పెట్టుకోకుండా వెళ్ళి పడుకోనన్నా. రే, నేను ఆ గదిలోకి వెళ్ళాలనుకోవట్లేదు. నువ్వు నన్ను ఇంకా ఇంతకంటే ఎక్కువ బలవంతం చేయకు. అది కాదు నాన్న. మావయ్య గారు, వాళ్ళెలాగో 2 లక్షలు తిరిగిచ్చారు. ఇంకా 2 లక్షలే కదా, తర్వాత ఇస్తామని చెప్పింది రోహిణి. మేం కూడా ఇప్పుడు ఆ విషయం గురించి ఆలోచించడం లేదు. మీరు అత్తయ్యతో మాట్లాడేస్తే మాకు బావుంటుంది. ఒక్కసారి మాట్లాడండి మావయ్య గారు. చూడమ్మా మీనా, ఇప్పుడు సమస్య డబ్బుది కాదు. అవి ఈరోజు వస్తాయి, రేపు పోతాయి. కానీ మీ అత్తయ్య బుద్ధుందే, అదే నాకు నచ్చట్లేదు. ప్రతిసారి తన బుద్ధి చూపిస్తూనే ఉంది. తప్పు చేసి కూడా తనదే తప్పు లేనట్టు ప్రవర్తిస్తూ ఉంటుంది. నీకు తెలుసు కదా, కోడళ్ళొచ్చాక తన మూర్ఖత్వం మరింత ఎక్కువైంది. నాకదే నచ్చట్లేదు. వదిలే నాన్న, అమ్మ గురించి నీకు ముందు నుంచి తెలుసు కదా. ఇప్పుడు అమ్మ ఏదో కొత్తగా ఇలా చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు. వెళ్ళొకసారి అమ్మతో మాట్లాడేసాయి, ఓ పని అయిపోతుంది. ఏంట్రా ఇప్పుడేంటి మీ బాధ? ఇది నాకు నా భార్యకు మధ్యన్న సమస్య. నువ్వు అనవసరంగా జోక్యం చేసుకోకు. ఓహో, మీకు మీ భార్యకి మధ్య ఉన్న సమస్య. అలాగే సరే, నువ్వు నీ భార్యతో ఎప్పుడైనా మాట్లాడుకో, నేను జోక్యం చేసుకోను. కానీ నువ్వు నా నాన్నవే కదా, నువ్వు ఇలా హాల్లో ఒంటరిగా పడుకోవడం నాకు ఇష్టం లేదు. వెళ్ళి రూమ్లో పడుకో, మేము వెళ్ళి మేడ మీద పడుకుంటాం. లేదురా, నేనిక్కడే పడుకోవాలని నిర్ణయించుకున్నాను. నాకిక్కడే బావుంది. మీ అమ్మ అక్కడ సుఖంగా పడుకుందిగా, తను అక్కడే పడుకోనివ్వు. నేనొక్కదాన్నే ఆ గదిలో సుఖంగా ఏం నిద్రపోవాలనుకోవడం లేదు. నా కోసం వేరే ఎవరు బయట పడుకోవాల్సిన అవసరం అంతగా ఏం లేదు. నేను ఇక్కడే పడుకుంటాను. అయ్యో అత్తయ్య, మీరిప్పుడెందుకు బయటకొచ్చారు? మీరు వెళ్ళి గదిలో పడుకోండి, కాసేపట్లో మావయ్య వస్తారు. ఏం అవసరం లేదు, నేను ఇక్కడే పడుకుంటాను. నా వల్లే ఈ ఇంట్లో సమస్యలన్నీ వస్తున్నట్టు అందరూ నన్ను ఆడిపోసుకుంటున్నారు కదా. కొంతమంది అయితే నాతో మాట్లాడటమే మానేశారు. నానా, నువ్వు వెళ్ళి గదిలో పడుకో. వెళ్ళి నాన్నా. అత్తయ్య, మావయ్య వెళ్ళారుగా, మీరు కూడా వెళ్ళండి. నేనెలా వెళ్తాను? నేను అక్కడ ఉన్నంతసేపు ఆయన ఇక్కడ పడుకుంటా అన్నారు. నేను ఇక్కడికి వచ్చాక ఆయన అక్కడికి వెళ్ళిపోయారు. అంటే ఆయనకి నాతో కలిసి పడుకోవడం ఇష్టం లేదనే కదా. ఆయన సంగతి అటుంచు, నీకు కావాల్సింది అదే కదే. అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది కదా. సంతోషమేనా? హ, నేను ఏది ఆలోచించినా మీకు తప్పుగానే అర్థం అవుతుంది. మీకు ఎలా అనిపిస్తే అలా అనుకోండి. నువ్వు మీనా ఏదో ఒకటి అనకపోతే నీకు నిద్ర పట్టదే. పడుకో, సంతోషంగా పడుకొని హాయిగా నిద్రపో. గుడ్ మార్నింగ్ మీనా. నువ్వింత తొందరగా లేచావేంటి? అదేవి ప్రపంచం వింత కాదు కదా, ఎందుకు అంత షాక్ అయ్యావు? ఇంత తొందరగా నిద్ర లేవవు కదా. మెలకు వచ్చింది, నిద్ర పట్టలేదు. కాఫీ తాగుతావా? 100% తాగుతాను. నువ్వింత పొద్దున్నే లేచావేంటి? నీకు కూడా ఒంటరిగానే ఉందా? రవి బ్రతిమలాడితే తప్ప లేవవు కదా. అరగంట, పావు గంట, 10 minutes, 5 minutes, 2 minutes అంటూ. హే, ఇవన్నీ నీకెలా తెలుసు? మా బెడ్రూమ్ ఏమైనా మలేషియాలో ఉందా? మీ పక్కనేగా. థ్యాంక్ యూ. పదండి. అత్తయ్యకి కాఫీ ఇచ్చావా? ఇచ్చాను, అక్కడున్న సింక్ తాగింది. అదేంటి? ఆవిడ అందులో పారబోసింది. ఆంటీ నీ మీద కోపంగా ఉన్నారా? అవును. ఇంతకీ నువ్వేం చేసావు? మావయ్య మాట్లాడడం లేదు కదా. దానికి మీనా మీదెందుకు కోపం? బాలు చాలా మాటలన్నాడు కదా. ఎవరన్నారు? బాలు. అంకుల్ మాట్లాడినందుకు, బాలు మాటలన్నందుకు అసలు ఆంటీకి మీనా మీద కోపం వచ్చిందా? అంటే ఏం తిట్టినా తిరిగి ఏం అందనే కదా. న్యాయంగా అయితే మీ మనోజ్ని కోప్పడాలి. మధ్యలో మా ఆయన ఏం చేశాడు? మొత్తం చేసిందంతా మీ ఆయనే. మీనా నగలు మింగాడు కదా. చి అదే, మీనా నగలు తీసుకెళ్లి అమ్మేశాడు కదా.
మనోజ్ని చాలా మంది మోసం చేసి లాస్ చేశారు. ఆశకు పోయి మోసపోయాడు. అయినా మనోజ్ మోసపోతే మీనా నగలు మింగేయాలని అమ్మేయాలని రూల్ ఉందా? ఇప్పుడు బాలు వచ్చి మనోజ్కి చెప్పకుండా ఫర్నిచర్ ఎత్తుకెళ్ళి అమ్ముకుంటే మీరంతా ఇలాగే మాట్లాడతారా? మీ మనోజ్ ఊరుకుంటాడా? నువ్వేమీ అనకుండా ఊరుకుంటావా? ఆంటీ నోరు తెరవకుండా ఉంటారా? అంటే తెలిసి తప్పు చేయడం లేదు కదా. అంటే మనోజ్కి మీనా నగలని తెలియకుండానే